ఉద్ధవ, తత్వసంఖ్య అనేవారు ఆకాశము, వాయువు, అగ్ని, జలం, భూమి, ఈ పంచభూతాలు. తర్వాత జీవాత్మ, పరమాత్మ అని గణనం చేశారు. ఒక్కొక్క లెక్క ఇది అన్నీ. ఎందుకంటే వాడు మొట్టమొదటి అడిగాడు కదా, 7 అని కొంతమంది అన్నారు, 9 అని కొంతమంది అన్నారు, 4 అని కొంతమంది అన్నారు. ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వాడు ఏ విధంగా దాన్ని అనుకున్నాడు అనేది. ఆ లెక్కించడం తప్పని అనడంలా, నీకు అవగాహన అయిన దాని ప్రకారం నువ్వు చెప్తున్నావు. ఈ తప్పు రేట్ అంటాను మనం ఎవరు? వాడు కూడా యోగ సాధన చేసే చెప్తున్నాడు. అది అర్థమైందా? అది. సో 5 పంచభూతాలు, జీవాత్మ, పరమాత్మ అంటే జీవుడు, దేవుడు, 7. అది మొత్తం కలిపి ఏమైంది? 7 అయినాయి. ఇవి 7 తత్వాలని వాడు చెప్పాడు. వాడు కరెక్టే, వాడికి మిగతా అనవసరం. అందుకని పరమాత్మ ఏమన్నాడు, ఈ లెక్కలు గణన చేయడంలో అసలు అందరూ కూడా మర్చిపోతోంది, ఎంత వేదం చదువుకున్న వాళ్ళైనా మర్చిపోతోంది ఏమిటంటే, నా యొక్క శక్తి ఏమిటనేది మర్చిపోతున్నారు. ఫస్ట్ నేనున్నాను, నా వల్లనే ఇదంతా జరుగుతోంది, నా శక్తితో జరుగుతోంది అనే విషయం మర్చిపోతున్నారు. రెండోది, నా సృష్టి అయినటువంటి త్రిగుణాల యొక్క ప్రభావం, దాన్ని మర్చిపోతున్నారు. సో ఈ విధంగా జరిగేటప్పటికీ ఎవడికి వాడు ఇష్టం వచ్చినటువంటి ఇంటర్ప్రిటేషన్స్, వ్యాఖ్యానాలు చేయడం మొదలైంది. తర్వాత వీడు 7 అంటున్నాడు. తర్వాత దేహ, ఇంద్రియ, ప్రాణాదుల ఉత్పత్తులు పంచభూతాల వలన జరుగుతున్నాయి కనుక వీరిని వేరుగా లెక్కించలేదు. కేవలం 6 తత్వాలను లెక్కించేవాడు కొంతమంది ఉన్నారు. 7 అయింది, 6గా లెక్కించేవారు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? పంచభూతాలని పరమాత్మని స్వీకరించారు. అంటే జీవుడు అనేవాడిని తీసేశారు. అసలు నీకు ఉనికి లేదు. ఎందుకని? నువ్వు బతికున్నదే ఆయన యొక్క చైతన్యంతో, కాబట్టి నీకు ప్రత్యేకంగా ఉనికి లేదు. అరటికిటిగాడు అన్నమాట నువ్వు. అర్థమైందా? సో దేహాదులను సృష్టిస్తున్నాడు. పరమాత్మ తాను నిర్మించిన పంచభూతాలతో కలిసి దేహాదులను సృష్టిస్తున్నాడు. ఇప్పుడు ఈ పంచభూతాల నుంచే కదా మన దేహాలనే వస్తుంది. 24 తత్వాలు అంటే కార్యకారణ సంబంధంతో ఏర్పడుతున్నాయి ఇవి. అక్కడ కారణంగా ఏమున్నాయి? పంచభూతాలు ఉన్నాయి. దాని నుంచి వచ్చినటువంటి నీ శరీర భాగాలు కార్యం అవుతున్నాయి. సో ఇది అందరికీ ఖాయం, అందరికీ కూడా, ఇందులో అనుమానం లేదు. కాబట్టి దాన్ని విడిగా లెక్కేలేదంటున్నాడు. సృష్టిలో జీవుడు తయారవుతున్నాడు కాబట్టి ఈ సృష్టిలోనే నీ శరీరంలో అవయవాలను వస్తున్నాయి, వచ్చి నువ్వు ఇదవుతున్నావు. ఈ మతం ప్రకారం జీవుడు పరమాత్మలోని శరీరాది పంచభూతాలతో సమావేశం అవుతున్నాడు. అంటే ఈ జీవుడు పంచభూతాల్లో కలిసిపోతున్నాడు కాబట్టి పరమాత్మ మాత్రమే ఒకడు ఉండిపోతున్నాడు. పంచభూతాల్లో జీవుడు కలిసిపోతున్నాడు కాబట్టి, ఎందుకంటే పంచభూతాల నుంచి వీడు వచ్చాడు కదా, వీడి శరీర అవయవాలని పంచభూతాల నుంచి వచ్చినాయి కదరా. కాబట్టి వీడికి ప్రత్యేకంగా ఉనికి లేదు. ఉన్నది పంచభూతాలు ఇదే కాబట్టి 6 అంతే. వాళ్ళు ఎక్కది, నువ్వు తప్పు రైట్ అనొద్దు. ఓకే, ఇప్పుడు మన దగ్గర కూడా అంతే కదా, కనకాయ అనుకున్నది అంతే. నువ్వు చెప్పే తప్పు అయినా సరే రైట్ అయినా సరే వాడిని నొప్పు అన్నట్టు అంతే. తర్వాత కొందరు కారణ రూపంలో 4 తత్వాలు మాత్రమే స్వీకరిస్తారు. అసలు 4 ఉన్నాయా? ఏమిటంటే చూడండి, ఆత్మ నుండి తేజస్సు, జలము, పృథ్వీ ఉత్పత్తి అయ్యాయి. అంటే పరమాత్మ నుంచి మనం ఆ పంచభూతాలను ఎంతవరకు అనుకుంటున్నాం 5, కానీ ఇక్కడ వీడు గుర్తిస్తోంది ఏమిటి? 3. ఏమిటి? తేజస్సు అనగా సూర్యరశ్మి, సూర్యుడు ప్రకాశం, తర్వాత జలము నీరు, తర్వాత పృథ్వీ భూమి. ఎందుకని ఆత్మ నుంచి వస్తున్నాయి అన్నాడు. అంటే మరి మిగతా 2 సంగతి ఏంటి? అది మనకు డౌట్ కలగాలి. మిగతా 2 ఏమిటవి? ఆకాశం, జలం వచ్చిందిరా ఇందులో. ఆకాశము, వాయువు. సో ఆకాశం అనేది ప్రత్యేకంగా ఆయన నుంచి తీసుకోవట్లేదు. ఎందుకని? అది ఆకాశం ఎంతటా ఉన్నది, అన్నీ జరిగేవి దాంట్లోనే జరుగుతున్నాయి కాబట్టి నేను విడిగే తీసుకోలే. మరి వాయువుని ఎందుకు తీసుకోలేదండి అంటే, వాయువు పరమాత్మ దగ్గర నుంచి వచ్చినటువంటి మొదటి వ్యక్త అవ్యక్త రూపం. ఇది బాగా అర్థం చేసుకోవాలి. వ్యక్త అవ్యక్త రూపం. ఎట్లా? వ్యక్తము అంటే గాలి ఉన్నదని నీకు తెలుస్తోంది కాబట్టి అది వ్యక్తమే కదా. నీ శరీరానికి గాలి తగులుతోంది కదా, ఏనా? కాబట్టి అది వ్యక్తం. కానీ అవ్యక్తం అని ఎందుకన్నాను? దాన్ని నువ్వు చూడగలవా? నాకు చూపించగలవా? దాన్ని పట్టుకోగలవా? ఏం చేయలేవు.
అంటే ఈ ఆకాశము వాయువు యొక్క ఉనికి ఎల్లప్పుడూ విడిగానే ఉన్నది. వాటిల్లోంచి ప్రత్యేకంగా వచ్చేటువంటి ఇది గురించి లేదు. కానీ అవి అప్పిచ్చినాయి, అది వేరే సంగతి. కానీ వాటి యొక్క ఉనికి విడిగా ఉన్నది. ఇలా కాకుండా ఈ సూర్యరశ్మి, తేజస్సు, జలము, పృథ్వీలోంచి అన్నీ పుడుతున్నాయి. అంటే నీ శరీరంలో ఈ కింద భాగం నుంచే అన్నీ పుడుతున్నాయి. చూసుకో, అంతే కదా. ఆధారం స్వాధిష్టానం, మణిపూరకం. ఆధారం దానిలోంచి అక్కడ మామూలుగా పుట్టుక వచ్చేది. తర్వాత రెండోది స్వాధిష్టానం, దాంట్లో జలం, భూతత్వం, జలతత్వం, అగ్నితత్వం. ఈ మూడు, వీటిలోంచి అన్ని సృష్టి జరుగుతున్నాయి. మిగతావి అన్నింటిలోనూ ఉన్నాయి, అది వేరే విషయం. కానీ సృష్టి జరగడం అనే దానికి ఈ మూడే ఆధారం అయి ఉన్నాయి. అందుకని వాడేం చేశాడు, ఆత్మను తీసుకుని ఈ మూడు ఉన్నాయి కాబట్టి మొత్తం 4 తత్వాలే అని చెప్పాడు. తప్పంటావా? అంటాను వీలేదు. అది సో తేజస్సు, జలం, పృథ్వీ అయ్యాయి. జగత్తులోని పదార్థాలన్నీ ఈ పదార్థాల నుండే జనిస్తున్నాయి. సో ఈ మూడిట్లోంచే సృష్టి అంతా పుడుతున్నాయి. లెక్కేసుకోండి మీరు. సో ప్రతి సృష్టి చేసేది నువ్వు దీని లెక్కించే కదా, ఉపస్థు. దానికి జలం ఆధారం అయి ఉన్నది. జలం ఉంటేనే పృథివీకి ఇది వస్తుంది. తర్వాత జలంతో పాటు వేడి కూడా ఉండాలి, అగ్ని కూడా ఉండాలి. ఆ మూడు ఉంటేనే సృష్టి జరుగుతుంది. సో పురుషుడు అగ్నితత్వము, స్త్రీ జలతత్వం, ఈ రెండు కలిస్తేనే సృష్టి జరుగుతుంది. దానికి జరగడానికి ఒక ఆధారం ఉండాలి కాబట్టి అది భూమి. ఓకే, రైట్. జగత్తులోని పదార్థాలన్నీ పదార్థాల నుండి జనిస్తున్నాయి. ఇవే అన్నింటిలోనూ కార్యరూపం దాలుస్తున్నాయి. ఇవి అంటే సృష్టి అయ్యే వరకు ఇవి మళ్ళీ కారణంగా ఉంటున్నాయి, కానీ ఇవి కార్యరూపం దాలుస్తున్నాయి. అంటే వాటితో నువ్వు బోడి పనులు చేస్తున్నావు, అవి కార్యంగా మారుతున్నాయి అంటారు. తత్వ సంఖ్య 17 అనేవారు 17 అనేవాడు కొంతమంది ఉన్నారు. వాడెవడు, వాడి లెక్క ఏంటి? పంచభూతాలు 5, పంచ తన్మాత్రలు అంటే ఇంద్రియార్థాలు, నిజార్థాన్ని కట్టేపెట్టుకున్నాయే ఆ పంచ తన్మాత్రలు. తర్వాత పంచ జ్ఞానేంద్రియాలు, కన్ను, చెవి, ముక్కు వగైరా. తర్వాత మనస్సు, పరమాత్మ. 3, 5, 15, ఇవి 2, మనస్సు, పరమాత్మ 17. ఇది ఒక పద్ధతి. అంటే జీవుడి స్థానంలో మనసు వచ్చాడు అక్కడ. జీవుని తెలుసుకోవాలంటే మనసు ఉంటే జీవుడు ఉన్నాడు, అంతే. ఈ జీవుడు అన్నవాడు ఆడటానికి ఆడించడానికి ఉపయోగపడేది మనస్సు. కాబట్టి మొత్తం 17 అని వాళ్ళు ఒక లెక్క చేశారు. తర్వాత ఈ తత్వ సంఖ్య 16 అనేవారు కూడా ఇలానే చెప్పి చివరకు మనస్సును ఆత్మను కలిపి ఒకటిగా లెక్కించారు. అంటే మనస్సుకు ఆధారం ఎక్కడి నుంచి వస్తుంది? పరమాత్మ దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి దీనికి సొంతంగా ఉనికి లేదు. కాబట్టి ఈ 5 15, 3 5 15 ప్లస్ పరమాత్మ 16. ఇందాక మనం చూసినప్పుడు కూడా 25 అన్నప్పుడు జీవుడు లేడు, 24 తత్వాలు ప్లస్ పరమాత్మ 25. 26 అన్నప్పుడు జీవుడు, పరమాత్మ ప్లస్ 24 తత్వాలు, సో 26. దీనికి 3 త్రిగుణాలు కలిపితే 28. అర్థమైందన్న? అది ఓకే.